నమస్కారం. మన ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాస ఆంధ్రుల కోసం, విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రుల కోసం అందజేస్తున్న రకరకాల సౌకర్యాలు, సహకారాలు, విద్య, వైద్యం, ప్రయాణం, వాళ్ళకి ట్రైనింగు, అక్కడ ఏర్పడే సమస్యలకు పరిష్కారాలకి అద్భుతమైన వెబ్సైటు, దాని 24 అవర్స్ 24/7 యాక్టివిటీ సపోర్టింగ్ ఇచ్చేదాని విషయం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ప్రవాసాంధ్ర బీమా భరోసా, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే, తెలుగు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వర్కింగ్ లేబర్, అంటే ఇప్పుడు సౌదీ, జోర్డాన్, ఆఫ్రికా ఏ కంట్రీలో అయినా సరే ఈ కేటగిరీ వరకు మాత్రం కవర్ చేశారు. అంతేగాని ట్రావెల్ వీసా, టూరిస్ట్ వీసా వాళ్ళకి ఎటువంటి కవరేజ్ ఉండదు. సో ఈ వివరాలు మనం ప్రవాసాంధ్ర బీమా భరోసా గురించి మాట్లాడడానికి, దీనికి ప్రీమియం పే చేయాలి. విద్యార్థులకైతే సంవత్సరానికి ఒకసారి రూ. 218 ఈ వెబ్సైట్ నుంచే ప్రీమియం పే చేయాలి. 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారికి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి రూ. 218 వెబ్సైట్ నుంచి పే చేసి, ప్రపంచంలో ఏ కంట్రీలో ఉన్నా కూడా ప్రవాసాంధ్ర బీమా భరోసా కల్పించబడుతుంది. దీంట్లో ఉండే సౌకర్యాలు ఏమిటి? నెంబర్ 1, 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఇస్తాము. నెంబర్ 2, వ్యక్తిగత ప్రమాదం వల్ల మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి మాత్రమే 10 లక్షల దాకా సౌకర్యం ఇస్తారు, కవరేజ్ ఉంటుంది అన్నమాట. లేదు, ప్రమాదం వలన అక్కడ చనిపోవడం జరిగిన లేదా అంగవైకల్యం కలిగిన మన దేశానికి రావాలంటే సాధారణ విమాన ఛార్జీలు ఆ వ్యక్తికి లేదా చనిపోయిన వ్యక్తికి, ప్లస్ సపోర్టింగ్గా వచ్చే వ్యక్తికి కూడా ఈ బీమా ద్వారా సౌకర్యం కలుగజేయబడుతుంది. ఒకవేళ ప్రమాదం వల్ల అక్కడే అతను ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే హాస్పిటల్ ఖర్చులకి రూ. 1,00,000 వరకు చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదం గురై చదువుకి అనర్హుడిగా పొంది ఇక ఇండియా వచ్చేయాలనుకుంటే అప్పుడు కూడా అతనికి సాధారణ తరగతి విద్య ఫ్లైట్ ఛార్జెస్ చెల్లిస్తారు. ఈ వివరాలకు ఏపీ ఎన్ఆర్టీసీ హెల్ప్ లైన్ ఉంది. ఇది 8632340678 వచ్చి ఫోన్ నెంబరు. వాట్సాప్ నెంబర్ వచ్చి 918500027688. లేదు, మెయిల్ కావాలంటే insurance@apnrts.com సంప్రదించవచ్చు. సో ఇది విద్యార్థుల వరకు అండి. ఈ విద్యార్థులకి ఏం కావాలి? పాస్పోర్టు, ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ, ఫారెన్ రెసిడెంట్ ప్రూఫ్, వీసా కానీ, సివిల్ ఐడి కానీ, అకామా కానీ, ఆఫర్ లెటర్ కానీ. ఇది ఎవరికండి? విద్యార్థులకి. లేదు, ఇప్పుడు మహిళా ఉద్యోగస్తులైతే వాళ్ళ కాన్పుకి 35,000 దాకా ఇస్తారు. విదేశాల్లో కాన్పు జరిగినప్పుడు 35,000 దాకా కాన్పు ఇస్తుంది. లేదా సిజరన్ అయితే రూ. 50,000 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు వలస కార్మికులు, సాఫ్ట్వేర్లు ఎవరైనా సరేనండి, విదేశాలు ఉద్యోగం చేసుకునే వారికైతే 3 సంవత్సరాలకు ఒకసారి ప్రీమియం ఉంటుంది. 3 ఏళ్ళు ఒక్కసారి ఈ బీమా తీసుకుంటే 3 సంవత్సరాల కవరేజ్ ఉంటుంది. 18 నుంచి 60 ఏళ్ల వయసు లోపల 3 సంవత్సరాలకి రూ. 590 ప్రీమియం కట్టాలి. విద్యార్థులైతే సంవత్సరానికి 218, ఉద్యోగస్తులు, వర్కర్స్ అయితే 3 ఏళ్లకు ఒకసారి రూ. 590 కట్టాలి. 3 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది. వీళ్ళకి డెలివరీ ఖర్చులు ఇస్తాం. నెక్స్ట్ లీగల్ ఎయిడ్. ఇప్పుడు సౌదీ, ఓమన్, జెడ్డా లేదా సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీలు వర్కర్గా వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినటువంటి అధికారితో కానీ ఆ ఉద్యోగస్తుల యాజమాన్యంతో సమస్యలు వచ్చినప్పుడు న్యాయపరమైన పరిష్కార ఖర్చులకు కూడా 45,000 చెల్లిస్తాము. ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే సహజ మరణానికి, సూసైడ్కి ఇవ్వము. ప్రమాద మరణం జరిగితే 10 లక్షల ఆర్థిక సహాయం. మన భారతదేశానికి రావాలంటే అంగవైకల్యం ద్వారా ప్రయాణ ఛార్జీలు, చనిపోయిన తర్వాత ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకురావడానికి ఒక సహాయకుడితో ఆ బాడీకి కూడా విమాన ఛార్జీలు చెల్లిస్తాము. అమెరికాలో ఇది ఒక పెద్ద స్కామ్ అండి. పెద్ద స్కామ్ అని నేను అంటలేదు, హైలీ ఎక్స్పెన్సివ్. ఆ బాడీని తీసుకురావాలి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఈ కవరేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. తెలియచెప్పండి, అవగాహన కలగజేయండి వాళ్ళకి. సో ఆసుపత్రి ఖర్చులు వీళ్ళు ప్రమాదం వల్ల హాస్పిటలైజేషన్ అయితే రూ. 1,00,000. ఇది ఉద్యోగస్తులు కూడా చెల్లిస్తాం. ప్రమాదం వల్ల ఉద్యోగం చేయకుండా భారతదేశం రావాలనుకున్నా కూడా సాధారణ తరగతి విమాన ఛార్జీలు కూడా చెల్లిస్తాం. అంతేకాకుండా ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం అయిపోయింది, హాస్పిటల్ ఖర్చుల కింద పాలసీ కాలం ముగిసే వరకు 50,000 చెల్లిస్తాం. సంవత్సరానికి 50,000. ఈ ఉద్యోగస్తులకి, వర్కర్స్కి 3 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే ఇదండి మెయిన్ బెనిఫిట్.
3 ఏళ్ల పాటు సంవత్సరానికి 50,000 ఖర్చులు కూడా చెల్లిస్తారు. ఇది ప్రవాసాంధ్ర బీమా భరోసా యోజన. మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన కవరేజ్ ఇచ్చింది విద్యార్థులకి, ఆడ వర్కర్స్కి, ఉద్యోగస్తులకి. ఇది ఒక చిన్న సౌకర్యం అండి. ఇంకా దీంట్లో ఈ వెబ్సైట్లో ఇంకా ఎన్నో రకాల అవకాశాలు, సౌకర్యాలు కలగజేశారు. ఎన్నో రకాల సపోర్ట్ ఇస్తున్నారు దీంట్లో. ఇది కాకుండా తిరుపతి దేవస్థానం దర్శనం మీకు చెప్పాను. టీటీడీ దర్శనం స్లాట్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇన్సూరెన్స్, ఇది పీబీబీ ఇన్సూరెన్స్, ఇది తర్వాత పోలీస్ సర్వీసింగు, తర్వాత ఇలా కాకుండా మీకు బీమా భరోసానే కాకుండా మీకు అక్కడ ఉన్నప్పుడు మీరు వెళ్ళడానికి ఇంగ్లీష్ కోచింగ్ కూడా ఇస్తారండి. మన వాళ్ళు ఇంగ్లీష్ కోచింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది మేడం. ఈ సర్వీస్లో ఇన్సూరెన్స్ చెప్పాను, టెంపుల్ దర్శనం చెప్పాను, అంబులెన్సు, ఐటీ ట్రైనింగు, సేక్రెడ్ కాయిన్స్, స్టూడెంట్ హెల్ప్ లైన్, మ్యూజిక్ ఛాంప్స్, ఎంఆర్సి, ఎంఈఆర్సి, గ్రీవెన్సెస్, విద్యావాహిని. ఈరోజు విద్యావాహిని టచ్ చేస్తాను. మొత్తం దీనికి ఒక 7-8 వీడియోలు వస్తాయి. ఇది సెకండ్ వీడియో. థర్డ్ వీడియోలో మీకు విద్యావాహిని గురించి కూడా ఇన్ఫ్రెట్ చెప్తాను. విద్యావాహిని ఎంత బాగుందంటే విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి, చదువుకోవాలనే పిల్లల కోసం మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సౌకర్యం నాకు తెలిసి పేరెంట్స్ కూడా ఇవ్వరేమో. ఎందుకంటే దీంట్లో ఎన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారంటే చూడండి ఒక్కసారి. కోర్సు పాత్వే, కౌన్సిలింగ్, అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, లాంగ్వేజ్ ట్రైనింగ్, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో స్కాలర్షిప్లు ఇస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, వీసా గైడెన్స్, ప్రీ డిపార్చర్ వెళ్ళడానికి ముందు, ఫ్లైట్కి వెళ్ళడానికి ముందు మీకు వచ్చే గైడెన్సెస్, అవేర్నెస్ అన్ని ఇస్తారు. ఏ కంట్రీకి వెళ్తున్నావు అనేది, అక్కడికి వెళ్ళిన తర్వాత గైడెన్స్, ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్స్ అంటే సెటిలింగ్ అబ్రాడ్. ఇది ఫుల్ ఫ్లెజ్ ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు. సో ఈరోజు మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్న సబ్జెక్టు ప్రవాసాంధ్ర బీమా భరోసా, ఈ టాపిక్. నెక్స్ట్ మనం ఈ టాపిక్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే, నేను మీ టు వి, మీ అంటే స్వార్థం, టు వి అంటే మనం, ఇది నా మీ టు వి యూట్యూబ్ ఛానల్ అండి. దీంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎగ్జామ్స్, క్విజ్ వారియర్స్, స్కాలర్షిప్లు, ప్రధానమంత్రి బీమా భరోసా, జీవన్ జ్యోతి యోజన, తర్వాత అటల్ బిహారీ పెన్షన్ యోజన, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, తెలియని వాళ్ళకి తెలియ చెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, మీట్ యూ లేటర్.